అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ. సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశుమంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అంశుమంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్ళాడు. దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశగంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు. ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ. దేవా, నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశగంగను భూమి మీదకు పంపండి. ఆ ఆకాశగంగతో నా ప్రపితామహులకు జలతర్షణము వదులుతాను అని కోరుకున్నాడు. ఓ భగీరథ, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశగంగను భూమి మీదికి తేవడం అత్యంతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హేమవంతుని పెద్ద కుమార్తె. హేమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.